చెప్పాను కదన్నా, మామూలు దొంగలు పెట్రోల్ పోసి భయపెట్టి దోచుకోవడానికి వచ్చింటారు. ఏందిరా ఏందిరా ఇది నన్ను చంపరికి పెట్టినారు. మినిస్టర్ ప్రోగ్రాం ఉండబట్టి నేను ఆన్నే ఉన్నా, లేకుంటే మనందరినీ చంపేటోళ్ళు. ఏం చేస్తాండవరా నువ్వు? ఆడపిల్ల చదువుకుంటానంట అంటే కొట్లాటలకు దూరంగా ఉంటాదని నీ కాడబెట్టినా. దాన్నొక్కదాన్ని ఇంట్లో వదిలేసి మీరు సినిమాకు పోతారా? నువ్వు చెప్పింది నిజమే అన్న. ఆ పెట్రోల్ పోసింది రెడ్డెప్పోళ్లే. ఈయన్నే అన్నపూర్ణ హోటల్లో క్యాంప్ వేసినారు. రేపు మేము తిరుపతికి పోతాడాం. అర్థమైందన్న. మేం మళ్ళీ తిరిగి వచ్చే తాలకి ఎవ్వడూ మిగలకూడదు. టికెట్లు కొనండి. పెరథాయ్, ఫస్ట్ క్లాసు కాదు, సెకండ్ క్లాస్ అన్నా. కావేరక్క అన్న పిలుస్తున్నాడు. అలాగే. ఏంద్రా అది? హెలికాప్టర్ బాబు, పైనుంచి పడింది. హెలికాప్టర్? అంకుల్, నా హెలికాప్టర్ ఇవ్వరా? ఎప్పుడు ఇట్లా పడాయమాక. తిరుపతికి వెళ్తున్నాం, ఎలాగైనా మేనేజ్ చేసిరా. వస్తా. నడవండి. yes come on టైం అయింది. వచ్చిందండి. రేయ్ చిన్ను, అటు కాదు ఇటు come on. ఇక్కడ ఎక్కండి. తప్పుకోవా తప్పుకోబట్టే నీకే చెప్పి తప్పుకోవా. మాయ ఇంకెక్కచ్చు. నువ్వు లోపలికి వెళ్ళు. అరే మీరు తిరుపతికేనా? అవునండి. భలే తమాషాగా ఉంది. పక్కనే ఉంటూ ఒక్కసారి కూడా అనుకోలేదు. మా తమ్ముడేదో మొక్కుకున్నాడంట, అందుకని వెళ్తున్నా. రంగా అన్నా, శివునికి ఆవేశం ఎక్కువ. శత్రువు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ శివునికి మాత్రం ఏం కాకూడదు. వాడు నాకు తమ్ముని కంటే ఎక్కువ, నీకు తెలుసుగా. ముందుండి అన్ని మేము చూసుకుంటామన్నా. సరే వెళ్ళండి. నిన్నేడనో చూసినానే. మన పక్కింట్లో ఉంటాడన్నా, చక్రపాణి బామ్మరిది. నమస్తే సార్. తిరుపతి వెళ్తున్నాం. మేము ఆడికే పోతాండాంలే, కూర్చో. ఏం చదివినాడు మీ బామ్మరిది? ఎంఎస్సి. పెండ్లయిందా? ఏడో చేసేస్తామండి, మంచి ఉద్యోగం వస్తే. మంచి ఉద్యోగం కావాలనుకుంటే జరుగుబాటు ఎట్లాగయ్యా? ఏదైనా టెంపరీ ఉద్యోగంలో చేరి ఏ ఎల్డీసీనో ఈడీసీనో పెళ్లి చేసుకున్నాను అనుకో, ఎట్లాగొట్లా బతికేయచ్చు. మన చేతుల్లో ఉందండి, ఎవరికి ఎలా రాసి పెట్టుంటో అలా జరుగుతుంది. మీ కావేరిని ఇంకా చదివిస్తారా? ఇంకానా? ఈ చదివే పొద్దుపోవడానికి చదువుతుందయ్యా. పెళ్లి చేద్దామంటే అన్ని ఫారిన్ సంబంధాలు ఒకదాని మీద ఒకటి ఇచ్చిపడే. అన్నకేది నచ్చకపోయే. మీ అన్నగారికి నచ్చినా అది జరగదులేండి. అరే చెప్పాను కదండి, ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందండి. పోనీ ఇండియాలోనే ఏదైనా మంచి సంబంధం చూడండి, మన కళ్ళ ముందే ఉంటుంది. ఇండియాలో మన స్టేటస్ తగ్గ సంబంధం ఏది దొరకట్లేదు అంటున్నాడు మా అన్న.
అలా అంటారు కానండి, నిజంగా మీరు స్టేటస్ చూసుకుంటే ఇలా మీరు సెకండ్ క్లాస్లో రావచ్చు అండి. మీరు ఎన్నైనా చెప్పండి, లవ్ మ్యారేజెస్ బెస్ట్ అండి. ఇక నా విషయానికి వస్తే ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. ఆ అమ్మాయి కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను. ప్రేమించిన ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అసలు ఫ్యూచర్లో అన్ని ప్రేమ పెళ్లిలే జరుగుతాయండి. నువ్వు అన్నది ఏడన్నా జరుగుతుందేమో కానీ మా రాయలసీమలో జరగదు. మళ్ళీ మేనేజ్ చేసాం మావయ్య. అది సరే, ఇప్పుడు ఏం చేస్తానో చూడు. అందరి ముందు డైరెక్ట్గా వెళ్ళి కావేరి తల్లు పూలు పెట్టేస్తాను. మీ అందరూ ఉండగా ఎలా పెడతావు? ఎదురో టన్నులు వస్తుంది, ట్రైన్ దాంట్లోకి వెళ్ళగానే చీకటి అయిపోతుంది, అప్పుడు పెట్టేస్తాను. ఓహో అదాని ప్లాను. అది వచ్చేసింది. ఏయ్ ఏయ్ చిన్న, అబ్బా కాసేపు నిద్రపోవచ్చు కదరా. చెప్తా నిద్రపోతా. మీ అమ్మే చెప్పాలా? ఎవరు చెప్పినా వింటావా? నువ్వు చెప్తావా? ఓ, ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉందంట. అదే ఊళ్ళోకి ఒక అబ్బాయి వాళ్ళ అక్క పెళ్ళికి వచ్చాడంట. ఒకరోజు ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో ఉయ్యాలు ఊగుతోందంట. ఎందుకు? అట్ల తది కదా, ఆడపిల్లలంతా అలా ఊగుతారు. ఉయ్యాలు ఊగుతుంటే స్పీడ్ ఎక్కువై ఆ అమ్మాయి ఢామ్మని చెరువులో పడిపోయింది. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కంగారు పడుతుంటే అప్పుడు అక్కడున్న అబ్బాయి చెరువులో దూకి అతి కష్టం మీద అమ్మాయిని రక్షించాడు. రక్షిస్తే ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకా?